దేవుడు ఎవరినైనా ఏర్పరచుకున్నాడా, ఆ ప్రణాళిక చాలా గొప్పది. దేవుని ప్రణాళిక అన్నీ పాటించాల్సిందే తప్ప మనం బ్రెయిన్ని యూజ్ చేయడానికి కాదు. ఎందుకంటే గాడ్స్ క్యాలిక్యులేషన్స్ ఆర్ బియాండ్ అవర్ ఇమాజినేషన్స్. అబ్రహాము దేవుని నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడింది. అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. నెఫీలీయులు 5 సంవత్సరాల నుండి యుద్ధం చేస్తుంటే దాన్ని ఒక రోజులోనే క్లోజ్ చేసేస్తాడు. ఆయన దగ్గర ఉన్న సైన్యంతో కాదు, పనివారితో. ఎప్పుడైతే విశ్వసిస్తాడో ఇంకొంచెం ఆయన ప్రణాళిక రివీల్ చేస్తాడు. ద మోర్ యు స్ట్రెచ్ యువర్ ఫెయిత్, ద మోర్ గాడ్ విల్ రివీల్ హిస్ ప్లాన్. నీ విశ్వాసముతో ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే నీ విశ్వాస పరిమాణము చొప్పున ఆయన ప్రణాళికను కూడా రివీల్ చేస్తూ ఉంటాడు. అబ్రహాము విశ్వసించాడు. విశ్వసించినప్పుడు అబ్రహాముకు పిల్లలు లేరు, అప్పటికి ఇష్మాయిల్ కూడా లేడు. అయినా 4వ తరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ముగించి ప్రారంభిస్తాడండి. వెన్ గాడ్ స్పీక్స్ వి మస్ట్ లిజన్. అందుకే ఆయన ప్రణాళికను అర్థం చేసుకోవడానికి దేవుని ఆత్మనిచ్చాడు. దేవుని ఆత్మ ద్వారా అర్థం చేసుకుంటే ఆయన ప్రణాళికలను మనం అర్థం చేసుకోగలం.